హాయ్ అండి, వెల్కమ్ టు మేక్ లైఫ్ బ్యూటిఫుల్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ నేను మీతో వినాయక చవితి వస్తుంది కదండి, దానికోసం 2 ప్రసాదం రెసిపీస్ షేర్ చేస్తున్నాను. అందులో ఫస్ట్ది వచ్చేసి కారం కుడుములు అండి. ఎప్పుడు తీపి కుడుములు చూస్తూనే ఉంటాం కదా, కారం కుడుములు ఒకసారి ఎలా చేసుకోవాలో చూద్దాం. అందుకోసం బాండి పెట్టుకుని 2 కప్పులతో వాటర్ అనేది తీసుకుంటున్నానండి. నేను తీసుకునే పిండి క్వాంటిటీలో డబుల్ క్వాంటిటీలో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. అందులో కొంచెం సాల్ట్, నెయ్యి, అలాగే కొంచెం బెల్లం కూడా వేస్తున్నానండి. వీటినన్నిటిని వేసుకున్న తర్వాత వాటర్ అనేది బాగా బాయిల్ అవ్వాలండి. అప్పుడే మనకి కుడుములకి పిండి అనేది చక్కగా వస్తుందన్నమాట. ఇలా వాటర్ అనేది చక్కగా బాయిల్ అయిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో పిండి తీసుకోవాలండి. పిండి చక్కగా వేసుకుని బాగా ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలండి. పిండి అంతా చక్కగా దగ్గరగా అవ్వాలి. అలాగే ప్యాన్ నుంచి ఇలా సెపరేట్ అయిపోవాలండి. పట్టుకుని చూస్తే ఇలా మనకి ఒక బాల్ లాగా అవ్వాలన్నమాట. అప్పుడు మనం పిండిని ఆఫ్ చేసేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నేను పోపు వేస్తున్నానండి. కుడుములన్నీ రెడీ చేసేసుకున్నాను నచ్చిన సైజులో. ఈ పోపు కోసం నెయ్యి యూజ్ చేశాను. మీకు ఇష్టమైతే ఆయిల్ యూజ్ చేయొచ్చు. ఆవాలు, జీలకర్ర, అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, పెసరపప్పు, అలాగే కొంచెం పసుపు, కరివేపాకు, కొంచెం ఇంగువ వేసేసుకున్నానండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి కుడుములన్నిటినీ అందులో వేసేసుకోవడమే. ఆల్రెడీ పిండి మగ్గి ఉంది కాబట్టి 5 to 10 minutes వరకు ఆ పోపులో వేయిస్తే సరిపోతుందండి. అలాగే దించే ముందర కొంచెం పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ ప్రసాదాన్ని ఈసారి ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది కమ్మగా. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ప్రసాదం మోదకాలండి. అందుకోసం బాండి పెట్టుకుని బాండి హీట్ అయిన తర్వాత 3 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోవాలండి. అలాగే ఒక పావు కప్పు వరకు పచ్చి కొబ్బరి అనేది తీసుకుంటున్నాను. పచ్చి కొబ్బరి పచ్చివాసన పోయే వరకు చక్కగా దాన్ని వేయించుకోవాల్సి ఉంటుందండి. అలా వేయించుకుంటే మనకి ప్రసాదానికి మంచి కమ్మగా టేస్ట్గా ఉంటాయండి. ఇలా కొంచెం కలర్ మారే వరకు వేయించుకుని తర్వాత 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలండి. 1 కప్పు బొంబాయి రవ్వని అందులో యాడ్ చేసేసుకోవాలి. అది కూడా కలర్ మారి చక్కగా మంచి ఫ్లేవర్ వచ్చే వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దాన్ని కూడా వేయించుకోవాలండి. అలా వేయించిన తర్వాత మరుగుతున్న 1.5 కప్పు పాలు అనేవి అందులో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. అలాగే మనం తీసుకున్న 1 కప్పు బొంబాయి రవ్వకి సమానంగా పంచదార కూడా తీసుకోవాలండి. తక్కువ తినేవాళ్ళు 3/4 కప్పు వరకు తీసుకోండి. పంచదార కూడా వేసిన తర్వాత అదంతా దగ్గర పడుతుంది కదండి. అప్పుడు ఒక ప్లేట్లోకి సెపరేట్ చేసేసుకోవాలి. సగాన్ని అంతటిని కూడా తీసేసుకుంటున్నానండి. మిగతా సగంలో కలర్ కలుపుతున్నాను అనమాట. కలర్ఫుల్గా ఉండడం కోసం ఎల్లో ఫుడ్ కలర్ తీసుకున్నాను. పాలల్లో వేసి మిక్స్ చేసి దగ్గర అయ్యేది వరకు పొయ్యి మీదే ఉంచుతున్నానండి. మీకు కావాలంటే కలర్ ఇష్టం లేకపోతే కలర్ స్కిప్ చేసేయచ్చు. అలాగే మోదక్ మిషన్లో కొంచెం నెయ్యి అనేది అప్లై చేసుకుని ఈ మోదకాలు పెట్టేసుకుంటున్నానండి. 2 పార్ట్స్ కింద చేశాను కదా, పైనేమో ఎల్లో కలర్, లోపల వైట్ కలర్ వచ్చేటట్టుగా సెట్ చేసుకుంటున్నానండి. అందులో మధ్యలో వచ్చేసి అటు ఇటు మనకి పైన చూడడానికి ఎల్లో కలర్ కనపడుతుంది, లోపల వైట్ కలర్ కనపడుతుంది. ఇలా ఇష్టం లేని వాళ్ళు వైట్ కలరే పెట్టేసుకుని మధ్యలో డ్రై ఫ్రూట్స్ పెట్టుకున్నా కూడా సరిపోతుందండి, బాగుంటుంది. అంతే. ఇలా డిఫరెంట్గా సింపుల్గా చేసుకుని మోదక ప్రసాదాలు ఇవైతే ప్రసాదం కింద పెట్టడానికి తొందరగా అయిపోతుంది. అంతేనండి.